రైట్. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే సార్ బీజేపీ పార్టీకి సంబంధించి దాదాపుగా ఈ అధ్యక్ష రేసులో ఒక 4-5 పేర్లు గట్టిగా వినిపించాయి. సరే, అనూహ్యంగా రామచంద్రరావు గారి పేరు బయటకు రావడానికి ముఖ్య కారణం ఏమైనా ఉందా? ఎందుకంటే ఆయనతో మీకు కూడా చాలా అనుబంధం ఉంది. రామచంద్ర గారు కూడా చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే ఎమ్మెల్సీగా పాపం ఎన్నోసార్లు ఓడిపోయినా, మొన్న ఒకసారి గెలిచినా, పార్టీలో ఉన్నాడు. తర్వాత అంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా ఆయన పార్టీని నమ్ముకుని, సిద్ధాంతాలు నమ్ముకుని పార్టీ లైన్ దాటకుండా ఎప్పుడు కూడా ఆయన ప్రవర్తించలేదు. ఆయన స్టూడెంట్ డేస్ నుంచి ఎస్ఎఫ్ఐ రాజకీయాలు, ఏబీపీ రాజకీయాల్లో ఎస్ఎఫ్ఐ వాళ్ళు కొట్టినట్టారు. ఆయన ఏబీపీలో ఉన్నప్పటి నుంచి దాడి చేసిన దాడి చేశారు. ఆయన మీద దాడి చేశారు. యూనివర్సిటీ మీద దాడి అయింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన ఆ పార్టీని వదిలింది లేదు, పక్కకు చూసింది లేదు. ఆయన అసంతృప్తి ఇప్పుడు వ్యక్తం చేసింది కూడా సంబంధించి ఒక్క మాట ఆయన నెగిటివ్ మాట్లాడింది లేదు. అందులో డెఫినెట్లీ 100% లాయలిస్ట్, అనుమానమే లేదు. కాకపోతే మీరు అన్నట్టుగా ఆయన సౌమ్యుడు, సహృదయుడు. ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ఈ గందరగోళ వివాదం లేదు. గందరగోళ రాజకీయాల లోపల ఈ పోటీని, ఒత్తిడిని అని తట్టుకుంటాడా, వీళ్ళందరి దగ్గర రేగుతాడా? ఎందుకంటే పార్టీలో మనందరికీ తెలుసు రకరకాల పేరు ఎట్లా అనౌన్స్ అయిందో లేదో, మన ధర్మపురి అరవింద్, రాజా సింగ్ వీళ్ళందరూ కూడా అసమ్మతి స్టార్ట్ చేశారు. ఈవెన్ తను ఎక్స్పెక్ట్ చేశాడు సీరియస్గా నేనే అవుతా అనుకున్నాడు ఈటల రాజేందర్. అతను కూడా అసంతృప్తిగా ఉండొచ్చు. అసలు అనుమానం ఇన్ని గ్రూపులు ఉన్నాయి. రకంగా చెప్పాలంటే బీజేపీ ఆ గ్రూప్ తగాదాలు సహజంగా బయటికి రావు, చాలా కంట్రోల్డ్ ఉంటాయి అవి. అట్లాంటి దాంట్లో మనందరికీ తెలుసు వీళ్ళందరికీ గ్రూపులు ఉన్నాయి. అరవింద్ గ్రూపు, ఈటల రాజేందర్తో గ్రూపు, సీనియర్లు అయినటువంటి కిషన్ రెడ్డి వాళ్ళతో గ్రూపు. సరే, దత్తాత్రేయ గారు ఇప్పుడు గవర్నర్ వెళ్ళిపోయినాక ఆ గ్రూప్ పక్కకు పోయింది, కానీ అదో గ్రూప్ ఉండేది వరకు. సో ఇన్ని గ్రూపుల మధ్య తగాదాల లోపల ఎవరికి ఇస్తే వాళ్ళ కోపం. అట్లా ఉండి కొంత గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. నేనే అధ్యక్షుడని రాజాసింగ్ ప్రకటించుకున్నాడు, పోయి నామినేషన్ ఇద్దామంటే నా మావాడనే బెదిరించారు అంటాడు. అది గందరగోళం. సో ఈయనని యునానిమస్గా తీసుకురావడంలో అది ఆశ్చర్యం ఉంది. యాక్చువల్లీ మనం ఎవరం కూడా ఆయన వస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ డెఫినెట్లీ మీరు అన్నట్టు ఆ క్వాలిటీస్ అనేది తనకు ఉన్నాయి. ఈ మే నాట్ బి ఏ మాస్ లీడర్. ఆయన ఎమ్మెల్యే కాంటెస్ట్ చేశాడు, ఎమ్మెల్సీగా గెలిచాడు. అయినా కూడా ఈటల రాజేందర్తో పోలిస్తే, డీకే అరుణతో పోలిస్తే, అరవింద్తో పోలిస్తే ఆయన మాస్ లీడర్ కాదు, డెఫినెట్లీ క్లాస్ లీడర్ అయ్యారు. సో ఇది ఈ రోజున్నటువంటి పరిస్థితులకు సరిపోద్దా తెలియదు. హైలీ డిబేటబుల్ పాయింట్. కానీ పివి నరసింహారావు జ్ఞాపకం తెచ్చుకుంటే ఆయన ఎక్కడో ఊళ్ళో పడుకున్న ఆయన తీసుకొచ్చి కాంటెస్ట్ కూడా చేయని తీసుకొచ్చి ఆయన ప్రధానమంత్రి చేశారు. ఆయన సీఎంగా ఇక్కడ ఫెయిల్యూర్, 2.5 ఏళ్ళు కూడా లేడు, 1.5 years తీశారు. తర్వాత సడన్గా పట్టుకొచ్చి స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ 6 నెలల మించి ఉండడు, అందరం కలిసి నేను పెడుతున్నామని ఇప్పుడు శరత్ పవార్ లాంటి వాడు అన్నాడు. అని పీవీని పెడితే పీవీ ఎవరెవరైతే పీఎం ఆస్పిరెంట్స్ ఉన్నారో అందరినీ ఆ రాష్ట్రాలకు పంపించేసి 5 ఏళ్ళు పరిపాలించాడు. మామూలుగా పరిపాలించలే, అసలు ఫైనాన్షియల్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. మన్మోహన్ సింగ్తో కలిసి అసలు అప్పుల ఊబిలో ఉన్న దేశాన్ని ఒక్కసారి లాభాల బాటగా పట్టించాడు. సరళీకృత ఆర్థిక విధానాల్లో పీవీ చేసిన సంస్కరణలే ఈరోజు ఇండియా డెవలప్మెంట్ కారణం, మనం ఒప్పుకోవాలి. వాటిని అది కాకపోతే వేరే విషయం. కానీ డెఫినెట్లీ ఆయన అంత అద్భుతంగా ఒక ప్రైమ్ మినిస్టర్గా సక్సెస్ అయ్యాడు 5 ఏళ్ళు. ఈ రామచంద్ర చేస్తాడేమో చెప్పలేదు. కూడా ఆయన కూడా సౌమ్యుడే, సౌమ్యుడు అనుకుంటుంటే ఆయన కొత్త కోణంలో ఏమైనా ప్లాన్ చేస్తాడు. అందుకే పీవీ ఎగ్జాంపుల్ చెప్పారు. ఆయన సౌమ్యుడే, ఆయన వివాద రహితుడే, ఆయన కూడా ఇట్లాంటి ఏమంటారు కట్టర్ పాలిటిక్స్ చేయడు. అట్లాంటి మరి ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఆయన. ఇప్పటికి కూడా మనం తలుచుకుంటాం కదా ఆయన. ఈ దేశం ఈరోజు ఆర్థిక విధానాలు అంటే పైగా అందులో మన తెలంగాణ కూడా బాగా తెలుసుకుంటాం. ఇంకా మనోడు గ్రేట్ మ్యాన్ అని అనుకుంటారు. అట్లే మరి రామచంద్ర కూడా ఆయనకు వేరే కోణం ఏముందో ఆయన దగ్గర. డెఫినెట్లీ ఆయన రేపు పొద్దున వీళ్ళందరినీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనను క్రిటిసైజ్ చేయడానికి అవకాశం లేకుండా అన్ని గ్రూపులు కూడా. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే సార్, చాలామంది ఇప్పుడు యూత్లో ఉన్న నాయకులు అందరూ కూడా ఏం మాట్లాడుతున్నారంటే మనకి మంచి వెపన్ లాంటి వాడు కావాలి, పరిగెత్తేవాడు ఉంటే మేము కూడా ఆ పరుకు మా పరుకు కూడా తోడయ్యేది కదా. అది లేదు. ఇప్పుడు ఈయన్ని ఎలాగా హ్యాండిల్ చేయాలనే ఉద్దేశం. వెయిట్ అండ్ సీ అంటే అదే చెప్పలేం కదా, గూగుల్ ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు. ఆ బాధ్యత చెప్తే వాళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకోటి సార్, సరే క్యాడర్ అంటే ఓకే, మరి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అతనికి సహకారంగా ఉండే అవకాశం ఉందంటారా? అది చెప్పలేము. బట్ డెఫినెట్లీ ఆయన కాంట్రవర్సీ పర్సన్ కాదు. అదే కానీ ఇప్పుడు ఏదన్నా సరే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు చెప్పినట్టు ఈ ఆస్పిరెంట్స్ అందరినీ తలా ఒక బాధ్యత చెప్పి తలా పంపించి టార్గెట్ ఇచ్చి పంపాడు అనుకోండి, ఆ డ్రైవ్ వేరే ఉంటుంది, కథ వేరే. అవును, ఒకళ్ళు దీనించి ఆ కాంపిటెన్సీ ఉన్నవాళ్ళు ఎవరైతే అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న అందరికి కూడా ఒక ఇంపార్టెంట్ బాధ్యత చెప్పి పంపగలిగితే సక్సెస్ అయినట్టు. వెనక పార్టీ ఉంది కదా. గతంలో రామచంద్రరావు కాదు కదా,
పార్టీ అధ్యక్షుడు ఆయన. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు. ఆయన మీరు చెప్పింది చేయాల్సిందే. ఆయన చెప్తే పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ ఎంపీ అన్నా ఆ కానీ గీత ఎమ్మెల్యే దాటడానికి వీలే లేదు. అవును. అది ఆ నియమాలు వాడు. సో అందులో బీజేపీలో ఎక్కువ ఉంటాయి వేరే పార్టీ కంటే. సో ఎంత అసమ్మతి ఉన్నా లోపల కూడా మాడుకోవాల్సింది తప్ప అవును. మీరు మీడియా పోలేరు. వారింగ్ వెరీ ఫ్యూ. ఏ రాజా సింగ్ లాంటి వాడు తప్ప అవును. అంత మీడియా ఓపెన్ గా మాట్లాడే వాళ్ళు తక్కువ. ఓకే. కాబట్టి నా ఉద్దేశంలో వారికి కొంత సమయం ఇచ్చి చూడాలి మనం. ఏదేమైనా పార్టీ ఆల్రెడీ బీసీఏ మా ముఖ్యమంత్రి అని ప్రకటించుకుంది. అవును. పోయినసారి ఎలక్షన్. అవును. అవును. ఈసారి కూడా అదే ప్రకటిస్తుండొచ్చు. అవును. ఈయనను ఆర్గనైజ్ చేయమని పార్టీని ఒక్క తాటి మీద నడిపించి అందరిని ఒక దశ తీసుకెళ్లిన తర్వాత అప్పుడు బీసీఏ మా ముఖ్యమంత్రిని ప్రకటిస్తారేమో. అవును. అప్పుడు మళ్ళా ఈటల రాజేందర్, మళ్ళా అరవింద్, మళ్ళా ఇంకెవరు ఆ స్థాయి అందుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ స్థానంలో కూర్చోడానికి ప్రయత్నిస్తుండొచ్చు. ఆ ఆస్పిరేషన్తో ఇంకా గట్టిగా పని చేస్తుండొచ్చు. ఎందుకంటే ఈయన వాళ్ళకు పోయినసారి బీసీ ముఖ్యమంత్రి ఈసారి కాదని లేరు కదా. బీసీ వాదం చాలా పవర్ఫుల్గా ఎమర్జ్ అయింది కదా. అవును. సో ఆమె ఇదివరకు చెప్పాం కాబట్టి మళ్ళీ చెప్తున్నా అనాల్సి వస్తుంది. అన్నప్పుడు రామచంద్ర సీఎం గాడు కానప్పుడు ఇంకా ఎక్కువ పని చేస్తాడు ఆయన. అవును. ఇప్పుడు తనకు ఆ కోరిక లేనప్పుడు మ్యానిపులేషన్ ఉండదు కదా. సో ఇంకా సమర్థవంతంగా పనిచేస్తుండొచ్చు. మంచిది అధికారంలో తీసుకురావాలితే. ఓకే. అప్పుడు గతంలో కంటే ప్రాస్పెక్ట్స్ ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అట్లా. పైగా ఆయన ఒక లాయర్, న్యాయవాది వృత్తిలో ఉన్నాడు కాబట్టి కొన్ని లా పాయింట్స్ తెలుసు ఆయనకి. లేగా నేను ఎవరు అన్నారు ఇదంటున్నారు అదంటున్నారు నా గురించి నేను క్రిమినల్ లాయర్ బాబు అన్నాడు. అంటే ముందు ఒక హింట్ ఇచ్చాడు. ఇంటి ఇచ్చాడు. ఓకే.